కోసం అందిస్తుంటే ఈ స్టిక్కర్ ప్రభుత్వం నయవంచన చేస్తూ ఈ యొక్క పేద ప్రజల్ని బాగా మోసం చేస్తుందని కూడా ప్రజలు తెలియజేస్తున్నారు. మనం ఈరోజు ఇక్కడ కూరగాయల మార్కెట్లో ఉన్నాము. ఇది ప్రధానమంత్రి స్వనిధి పథకం కింద డబ్బులు ఇస్తుంటే ఈ యొక్క వైసీపీ ప్రభుత్వం స్టిక్కర్లు వేసుకుంటూ ఇది జగనన్న ఆసరా పేరుతో ఇక్కడ స్టిక్కర్ మార్చుకోవడం చాలా దారుణమైన విషయం కూడా భారతీయ జనతా పార్టీ తెలియజేస్తుంది. ఏదైతే డ్వాక్రా గ్రూపులకు కానీ అంగన్వాడీ కార్యకర్తలకు కానీ మేము సహాయం చేస్తుంటే మేమే సహాయం చేస్తున్నాము, మేమే మీకు ఆసరాగా ఉంటామని చెప్పి అబద్ధాలు చెబుతూ ఈ యొక్క ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలందరికీ కూడా ఇల్లు ఇస్తుంటే ఇక్కడ జగనన్న కాలనీల పేరుతో వంచన చేస్తూ కనీసం వారికి ఇల్లు పట్టాలు కూడా ఇవ్వకుండా వాళ్ళు నేర్పిస్తుంది. ఈ యొక్క వైసీపీ ప్రభుత్వంలో కర్షకులు, కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు ఎవరూ కూడా ఆనందంగా లేరు. ఈ యొక్క అరాచక పాలన పోవాలని, రామరాజ్యం రావాలని మోడీ గారి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుద్ది, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మోడీ గ్యారంటీ అనే పథకంతో కూడా మీ అందరం కూడా పాదయాత్ర చేస్తున్నాం. వల్లు జయప్రకాష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అశ్విన్ కాలనీలో పాదయాత్ర చేస్తుంటే ప్రజలందరూ కూడా మాకు నీరాజన పడుతూ ఈ యొక్క ప్రభుత్వాన్ని గద్దె దింపే మడుకు మేము నిద్రపోమని, ఒక మోడీ గారు ఇచ్చే ప్రతి సంక్షేమ పథకం కూడా పేరు మార్చి ఈ జగనన్న పేరుతోనే చేస్తున్నారని కూడా మాకు ప్రజలందరూ తెలియజేస్తున్నారు. ఇప్పుడు మీరు ఇది పెట్టి వడ్డీ ఇచ్చారు బయట ఎంత వడ్డీ అమ్మా? చెప్పు. 3 రూపాయల 5 రూపాయలు ఫ్రీగా 33 పైసలు వడ్డీకి ఇప్పిస్తాం. మీరు ఏదైతే నేర్చుకున్నారో దానికి సంబంధించి పరికరాలు కొనుక్కోవడానికి, వస్తువులు కొనుక్కోవడానికి 15,000 మనీ కూడా మీ అకౌంట్లోకి ఇస్తారు. మన ప్రధానమంత్రి గారు జన్ధన్ అకౌంట్ జీరో